ఇంద్రుడు, వాయువు, అగ్ని, సూర్యుడు ఏ పరమాత్మ యొక్క శాసన భయం వల్ల వెళుతున్నారో ఆయన నారాయణుడు. అందుకే భీమ సమయజ్ఞ. ఎంత అందమైన మాట! సమయజ్ఞ, సమయము తెలిసినవాడు. ఎప్పుడు ఎవడికి ఎక్కడ ఏది ఎలా ఇవ్వాలో తెలిసినవాడైనా. మనం తొందరపడి ఇచ్చేంటి ఇచ్చాడు ఆయన. అక్కడ ఇంకా అవతరించడం ఎందుకండి? భగవంతుని అడుగుతాడు కొందరు, నువ్వెవడు డిసైడ్ చేయడానికి. ఆయనకు తెలుసు ఎప్పుడేం చేయాలో. అన్నీకు తెలిస్తే చాలు నువ్వు క్షేమంగా ఉంటావు. ఆయనకు అన్నీ తెలిసిన విషయం నీకు తెలియకపోవడం వల్లే నీకు లేనిపోని తొందరలు. ఆయన సమయజ్ఞ, సమయము తెలిసినవాడు అన్నాడు ఇక్కడ. సమయం అంటే అర్థం ఏమిటి? టైం. నేను మరో పదం అడగలే, అర్థం అడిగాను. సమయము అంటే అర్థం ఏంటంటే సమగ్ర గమన లక్షణం కలిగిన అయం, సమగ్ర గమన లక్షణం కలిగినది. సమ్యక్ అయ సమయ అంటే సమగ్రత, అక్కడ ఎక్కడ లోపం లేదు. అలాంటి సమగ్ర గమనం కలిగింది ఏదో తెలుసా? కాలం. అది ఎప్పుడు ఎక్కడ ఎంతసేపు ప్రయాణించాలో దానికి తెలుసు. అంటే కారణానికి కార్యానికి సమయమే ప్రధానం కనుక అటువంటి సమయజ్ఞ. ఆ సమయం ఏదో తెలిసినవాడు ఆయన. సమయబద్ధుడు జీవుడు, సమయాన్ని నియంత్రించేవాడు భగవానుడు. అందుకే సమయజ్ఞ. ఇంకొక అందమైన మాట ఉంది. సమయజ్ఞ అన్నాం కదా, సమయజ్ఞ అన్నారు ఇక్కడ. సమత్వమే యజ్ఞము, యజ్ఞమే నారాయణ స్వరూపం. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలండి. ఈ మాట నేననలేదు, ప్రహ్లాదుడు ఉన్నాడు విష్ణు పురాణంలో. సమత్వం ఆరాధనమచ్యుతస్య. అచ్యుతుని ఆరాధన అంటే ఏంటో తెలుసా? సమబుద్ధి కలిగి ఉండడమే అచ్యుతారాధన. ఒకటే మాట మీరు ఆలోచించుకోండి. ఆరాధనకి యజ్ఞం అని పేరు. యజ్ఞం అంటే భగవదారాధన. సమత్వమే భగవదారాధన. ఆ యజ్ఞ రూపంలోనే భగవంతుడు ఉంటాడు కనుక సమయజ్ఞ. ఇది మరొక అర్థం. మొదటిది మర్చిపోమని చెప్పట్లేదు, రెండోది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా ఇక్కడ. సమయజ్ఞ ఆయనే, సమయజ్ఞ ఆయన. సమత్వ బుద్ధి కలిగి ఉంటే అది ఈశ్వరారాధన. ఇదొకటే గుర్తుపెట్టుకోండి. అది యోగం అంటే ఏమిటయ్యా అని తెగ మనం పుస్తకాలు చదువుతాం, కానీ ఒక్క మాటలో మా కృష్ణ పరమాత్మ చెప్పాడు యోగం అంటే ఏమిటో. సమత్వం యోగం ఉచ్యతే, సమబుద్ధే యోగం. సమబుద్ధి అంటే పండిత సమదర్శిన. మళ్ళీ సమ వచ్చింది. ఎన్ని చోట్ల సమ వచ్చిందో చూడండి. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. ఎన్ని చోట్ల భగవద్గీతలో సమశబ్దం వాడబడిందో చూడండి. సమము తెలుసుకునివాడే సమయజ్ఞుడు. సమత్వం తెలుసుకోవడమే భగవదారాధన. సమత్వం అంటే ముందు ఒక అర్థం చెప్పుకుందాం. సుఖం కలిగింది ఇలా వికసించే ముఖం, దుఃఖం కలిగింది అలా ముడుచుకుపోయింది. ఇంకేం సమత్వం ఉంది? సుఖంలో, దుఃఖంలో, లాభంలో, నష్టంలో ద్వంద్వ వికారాలకు లోను కాకుండా ఉండడమే సమత్వము. అలా ఉండడమే యోగము. వాడిని బయట సంఘటనలు ఏవి కదిలించలేవు, వాడు వాడిగానే ఉంటాడు. అలా సమబుద్ధి కలిగి ఉన్నవాడు, ద్వంద్వములకు లోని కాని వాడెవడో వాడిది యోగము. ఆ యోగమే భగవంతుడి ఆరాధన. అదే సమయజ్ఞ. యోగస్థితి అనబడే యజ్ఞరూపుడైన. ఇది ఒక అర్థం. అంటే ద్వంద్వములకు లోను కాకుండా ఉండడం. శీతోష్ణస్కు దుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో యానకేనచిత్. భక్తి యోగంలో చెప్తున్నాడు భగవానుడు. అలాగే సమత్వం తెలుసుకోవడమే యజ్ఞం అండి, మరొకటి కాదు. తెలుసా మనకి సమత్వం? ఎప్పుడు సమముగా ఉండగలుగుతున్నామా? ఒక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడండి అన్నాడు వీడు. నువ్వు చూసినప్పుడు నవ్వుతూ ఉన్నాడని చెప్పు, అది బాగుంటుంది. ఎప్పుడూ నవ్వుతున్నాడని చెప్పకు, మళ్ళీ ఇంకోసారి ఆడవచ్చు వాడు. ఒక ఆయన వెళ్ళి ఆ దేశం వెళ్ళానండి, ఎప్పుడూ చల్లగా ఉంటుంది, నువ్వు చలికాలం వెళ్ళు, అది ఏం చేస్తా ప్రారంభం. కనుక ఏది ఎప్పుడు సమంగా ఉండదు. సమంగా ఉన్నవాడు భగవంతుడు ఒక్కడే. అందరిలో సమంగా ఉన్నవాడు ఆయన ఒక్కడే అని ఎవడు తెలుసుకుని ఆరాధిస్తున్నాడో వాడు సమయజ్ఞుడు. ఇది తెలిస్తే చాలన్నాడు ఇక్కడ. ఇప్పుడు వాసుదేవ నమ్మనికి వెళ్ళండి. అందరిలో సమంగా ఉన్నవాడు కామన్ వాడు. ఆ వాసుదేవుడిని ఎవడు గ్రహించి ఉపాసిస్తున్నాడో వాడు సమయజ్ఞుడు. ఆ ఉపాసించడమే సమయజ్ఞము. యజ్ఞమే నారాయణ స్వరూపం. ఇది అర్థం ఇక్కడ. అంటే అందరిలో సమంగా నేనున్నానయ్యా, ఇది ఒక్కటి తెలిస్తే నువ్వు దుఃఖం పోతుంది స్వామి చెప్పాడు. అందరిలో సమంగా ఉన్నవాడిని నేను, అందుకే నా పేరే సమహ. మళ్ళీ సమహ నామం తర్వాత వస్తుంది రండి, అక్కడికి పనికి వస్తుంది. ఇంత వ్యాఖ్యానం చెక్కర్లేదు, ఎలుగు టైం ఉండదు కనుక. కనుక సమహ అంటేనే నారాయణుడు. ఆయనే చెప్పాడు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్య స్వవినశ్యంతం యప్పశ్యతి సపశ్యతి. అందరిలో సమముగా ఎవడున్నాడో వాడిని నేను. నశించే వాటిలో నశించని తత్వముగా సమముగా ఉన్న నన్ను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడే తెలివైన వాడు అన్నాడు భగవానుడు ఇక్కడ. ఆ తెలివి కలిగి ప్రవర్తించడమే యజ్ఞం.
అందుకే సమత్వం తెలిసి ప్రవర్తించే జీవితమే యజ్ఞం, అది సమయజ్ఞ, తద్రూపముగా ఉన్నటువంటి వాడు. ఇది విశేషం. హవిర్హర్హి